నా పేరు డాక్టర్ విద్యాశరణ్ రెడ్డి. కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్. సో నేను ఎంబీబీఎస్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో చేశాను. పీజీ వచ్చేసి కాటూరి మెడికల్ కాలేజ్ గుంటూరు డిస్ట్రిక్ట్లో చేశాను. అండ్ దెన్ డిప్లొమా డయాబెటిక్ డిగ్రీ ఎట్ ఎంబ్రాయ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చేశాను. అండ్ దెన్ ఐ వర్క్డ్ యాజ్ నారాయణ మెడికల్ కాలేజ్ యాజ్ అసోసియేట్ ప్రొఫెసర్. అండ్ దెన్ ఐ జాయిన్డ్ ఎట్ అపోలో హాస్పిటల్స్. నేను ఈ మెడిసిన్ ఫీల్డ్లో నేను చదివేటప్పుడు నేను నేర్చుకుంది ఏంటంటే మెయిన్గా ఈ నివారణ వైద్య చికిత్స గురించి. సో మరియు ఈ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, అంటే ఉదాహరణకు ఈ దీర్ఘకాలిక వ్యాధులు, షుగరు, మధుమేహం, బీపీ, ఊబకాయం మరియు గుండె జబ్బులు, వీటికి నివారణ వైద్య చికిత్స గురించి. సో మరియు ఈ ఎవిడెన్స్ బేస్డ్ క్లినికల్ కేర్ అంటాం. అంటే ఎవిడెన్స్, సో ఎనీథింగ్ మనం చూసినట్లయితే ప్రతిదీ నిర్ధారణ చేసి మనం వైద్యం ఇస్తాం. దీన్నే మనం ఎవిడెన్స్ బేస్డ్ మెడికల్ కేర్ అంటాం. సో దీని గురించి మెయిన్గా మనం తెలుసుకున్నాం. ఈ 12 ఇయర్స్ 12 సంవత్సరాల ఈ ఎక్స్పీరియన్స్లో నేను నేర్చుకుంది మెయిన్గా ఇది. సో మెయిన్గా నేను ఈ ఫీవర్ కేసెస్, సో ట్రాపికల్ ఫీవర్స్ అంటాం. మెయిన్గా ఈ డెంగ్యూ జ్వరం, మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, సో అట్లా కాకుండా అనేక రకమైనటువంటి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, అదర్ కాజెస్ ఆఫ్ ట్రాపికల్ ఫీవర్. సో జ్వరానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ మెయిన్గా మనకి ట్రాపికల్ ఫీవర్స్ అంటే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్. అట్లా కాకుండా వేరే ఇన్ఫెక్షన్స్, సో రక్తంలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని మనం సెప్సిస్ అంటాం. సో ఈ సెప్సిస్ వల్ల రక్తంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి ఈ మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ అంటాం. దాన్ని మనం సెప్సిస్ విత్ మాట్స్ అంటాం. సో ఈ జబ్బులన్నింటినీ కూడా మనం ఈజీగా ట్రీట్ చేయగలం. మళ్ళీ ఇదే కాకుండా మా స్పెషాలిటీలో మెయిన్గా మేము ఈ పాము కాటు వ్యాధులు మరియు తేలుకాటు వ్యాధులు మరియు అనేక రకమైనటువంటి పాయిజనింగ్ కేసెస్, గడ్డి మందు, పురుగుల మందు మరియు హెర్బిసైడ్స్ అంటాం. సో అదర్ టాక్సిన్స్, మెయిన్గా ఓపీ పాయిజనింగ్స్, ప్లస్ అలా కాకుండా ఈ డ్రగ్ ఓవర్ డోస్, ఎక్కువగా పారాసిటమాల్ టాక్సిన్, మెటాప్రోలాల్ టాక్సిన్, సో అదర్ డ్రగ్స్ ఎక్కువగా మనం వాడే మందులు ఎక్కువ తీసుకోవడం, సో ఈ కేసెస్ అన్నీ. అట్లా కాకుండా ఈ హ్యాంగింగ్ కేసెస్ మరియు డ్రౌనింగ్, సముద్రంలో నియర్ డ్రౌనింగ్ కేసెస్ అంటాం. సో ఈ కేసెస్ అన్నీ కూడా మేము చూసాము. సో మన ఈ అపోలో హాస్పిటల్స్లో మెయిన్గా మనం వీళ్ళ ఈ నోషన్ టచింగ్ లైఫ్స్ అనే సేవింగ్ లైఫ్స్, ఇది ఒక టెర్షరీ హాస్పిటల్. సో మెయిన్గా ఇక్కడ ఎక్కువ మంది కన్సల్టెంట్స్ ప్లస్ డయాలసిస్ సౌకర్యం, సో నిరంతరం వైద్య సేవలు అందించడానికి మన కన్సల్టెంట్ క్రిటికల్ కేర్ టీం వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరి సపోర్ట్తో మనం ఎక్కువగా ఈ సేవింగ్ లైవ్స్ అనేది మనం కాపాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో దీనికి నేను తోడ్పడడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది.